ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గ్రామాల గిరిజనుల భూములకు రక్షణ కల్పించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం గిరిజన సంఘంతో కలిసి సిపిఎం నాయకులు దల్సరి, మాణిక్యపట్నం, గుడ్డుకోల, మద్దికల్లు గ్రామాలలో ర్యాలీ చేపట్టారు. కొండమీద గ్రామంలో గిరిజనులు సాగు చేస్తున్న భూములను, చెరువులను ఒరిస్సా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని గ్రామస్తులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు సిపిఐ నేతలకు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 10వ తేదీన మందస తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉప అధ్యక్షులు సవర, గురునాథ, పరశురాం, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గ్రామాల్లో ప్రజానీకం బృందం దృష్టికి తీసుకొని వచ్చినారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వెళ్ళే ఈవేళ రోడ్లు అనేవి వేసేస్తున్నారు. అదేవిధంగా గతంలోనేమో డీపట్ట ఇచ్చిన భూముల్లోనే ఇవాళ ఒరిస్సా ప్రభుత్వం ఫారెస్ట్ ఆఫీసులు అలాగే ఇల్లు కూడా నిర్మిస్తుంది. వాళ్ళందరినీ బలవంతంగా ఎంటబెట్టేస్తున్నారు, భూములు ఆక్రమిస్తున్నారు, చెరువులు తీసుకుంటారు, శ్మశానాలు తీసుకుంటారు. ఈవేళ మా తాలూకా కొండల నుండి ఉండే పౌరు భూములు కూడా ఇవాళ ఆక్రమించుకొని తీసుకెళ్తారు. మేము తరతరాలుగా ఇక్కడ జీవిస్తాము, ఇవాళ మాకు రక్షణ లేదు. ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఇవాళ అక్కడ ఉండే గిరిజనులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినారు. పంచాయతీల పరిధిలో 5 గిరిజన గ్రామాలు ఒరిస్సాకి, ఆంధ్రాకి సరిహద్దు గ్రామాలుగా ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనుల తాలూకా సమస్యలు పరిష్కరించక ఇవాళ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో ఒరిస్సా అధికారులు ఇవి మా గ్రామాలు అని చెప్పి ఒరిస్సా నుండి జనాన్ని తీసుకొచ్చి 100 ఇళ్ళు ఇవాళ నిర్మిస్తున్నారు. ఇల్లు నిర్మించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి గిరిజన భూముల్ని వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు, చెరువుల్ని ఆక్రమించుకుంటున్నారు, శ్మశానాలని ఆక్రమించుకుంటున్నారు. అక్కడ గిరిజనుల్ని, ఆంధ్ర గిరిజనుల్ని తరిమేసినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. మాణిక్యపట్నంలో అయితే గతంలో మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి అంగన్వాడీ బిల్డింగ్ని తాళం వేసినటువంటి పరిస్థితి, అడ్డుకున్నటువంటి అంగన్వాడీ కార్యకర్త భర్తని తీసుకెళ్లి జైల్లో పెట్టి నిర్బంధించినటువంటి పరిస్థితి. సింగుపురంలో అక్కడ ఉన్న శ్మశానాన్ని ఒరిస్సా వాళ్ళు మాదని చెప్పేసి ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి. అలాగే కొండమూర గ్రామంలో అక్కడ ఉన్నటువంటి భూముల్ని, వాళ్ళ చెరువును కూడా ఒరిస్సా వాళ్ళు మాదని చెప్పేసి ఆక్రమించుకొని అక్కడ గిరిజనులకి భూములు లేకుండా చేసినటువంటి పరిస్థితి. అలాగే గుడ్డుకోల కానీ, అలాగే మద్దికొల్లు కానీ, ఈ గ్రామాలన్నింటిలో కూడా గిరిజనుల భూములు